ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారు తరపు నుంచి కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబా గారు మన ముందుకు వచ్చారండి. ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటల ద్వారానే విందాము. ఆ సందేశం ఏమనగా, నీ ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాను బిడ్డ. ఇది నీ కష్టాలకు కన్నీళ్లకు అంతము. ఈ బాబా మీద నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను అని మన బాబా గారు ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి. బిడ్డ, ఎందుకు దిగులుగా ఉన్నావు? నీ బాబా చెప్పేది ప్రశాంతంగా విను. రేపు ఏం జరుగుతుందో మాత్రమే చూడు. ఈరోజు నీ గుండె ఇంత వేగంగా కొట్టుకుంటుంది. అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, బాగా బ్రతకాలి, మంచి తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకోవాలని ఇప్పుడు మాత్రం ఏమి తినకుండా జీవితం అంటే విరక్తిగా ఉన్నావు. ఎందుకు తల్లి? నీ జీవితాన్ని జీవిస్తున్నావు అనే దానికంటే రోజులు గడిస్తే చాలు అని బ్రతికేస్తున్నావు కదా. నా బిడ్డ మనసుకి ప్రశాంతత లేదు. ఈసారి బిడ్డకి ఎందుకు సంతోషంగా లేదని నాకు కూడా నీ యొక్క దిగులు పట్టుకుంది. నీ ముఖం బయటికి తెల్లగా ఉన్నా నీ మనసు దిగులుతో ముడుచుకుపోయింది తల్లి. కాగితం ఎలా అయితే నలిగిపోయి ఉంటుందో నీ మనసు కూడా అలాగే నలిగిపోయిందమ్మా. నీ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉంది. ఏం జరుగుతుందో అన్న భయం నీ మనసులో స్పష్టంగా తెలుస్తుంది బిడ్డ. నేను కష్టపడేది, బాధపడేది నీ కన్నీళ్లను చూసి చూడనట్లు ఉన్నావు బాబా. నా సమస్యకు తీర్పు ఇవ్వాలి కదా బాబా అని ప్రశ్నిస్తున్నావు కదమ్మా. నీ కష్టాలు కన్నీళ్ళు అన్నిటికీ నీ బాబా తీరుస్తాడు. నీవు నన్ను చూడకముందే నేను గుర్తించి తీసుకుంటాను. నీవు నాకు చెప్పినా చెప్పకపోయినా నీ బాధ నాకు అర్థమవుతుంది బిడ్డ. తల్లి గర్భానికి రాకముందే నీ గురించి అన్ని వివరాలు తెలుసు. నేను నీ పూర్వజన్మ అందరికంటే ముందుగానే తెలిసి నీ జీవితంలో ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకుండా ఉండాలో అది తెలుసమ్మా. అందుకే గమ్మున ఉంటాను. తెలిసాక చేయకుండా ఉంటానా చెప్పు? నాకు పూజ చేసి నా నామాన్ని స్మరిస్తూ నాకు నైవేద్యం పెడుతూ నన్ను చక్కగా అలంకరిస్తూ నన్నే నమ్ముకొని ఉన్న మరవగలనా చెప్పు? ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని తల్లి మరిచిన తండ్రి మరిచిన ఈ సాయి తండ్రి మాత్రం నిన్ను మరవడు. నేను నీ సాయి తండ్రిని కదమ్మా, ఎలా మర్చిపోగలను? నిన్ను కాపాడేందుకు నీ చుట్టూనే ఉంటాను. ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాను. నిన్ను కలవకుండా నేను ఉండలేని తల్లిని. ఒకప్పుడు నిన్ను కలవకుండా మాయ చుట్టేసినప్పుడు నేను పడే బాధ చెప్పలేదమ్మా. నీ మనసును తేలికపరుచుకో. ఈ కర్మదోషాల వల్ల నీకు కష్టాలు వచ్చాయి. ఇప్పటి వరకు అనుమతించాను, కానీ ఇప్పటి నుంచి నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి. ఇక నుంచి నువ్వు ఆనందంగా ఉంటావు. పూర్తి వెలుగును చిట్ట చివరి వరకు చూస్తూనే ఉంటావు. నీ జీవితాన్ని ప్రకాశవంతంగా తీర్చిదిద్దుతాను. నీ మనసు పడే వేదన నాకు తెలుసు కాబట్టి నీ మనసులో ఉండే కన్నీరు అన్నీ పోయేటట్టు ఇక నుంచి నువ్వు దేనికి దిగులు పడకుండా ఇదంతా చేసే బాధ్యత నాది. నా పని నేను చేసుకుంటాను. నువ్వు చూస్తూ ఉండగానే నీ సమస్యలన్నిటినీ మాయం చేస్తాను. రేపటి నుంచి నీ జీవితంలో ఉండే అడ్డంకులు, చికాకులు, చింతలు అన్నీ తొలగించి తరిమిస్తాను. ఇదివరకు జరుగుతుందా లేదా అని నీకు జరిపిస్తానమ్మా. నెరవేరుతుందా, నా కోరిక తీరుతుందా అని ఎంతో కాలం ఎదురు చూస్తున్నావమ్మా. ప్రతి క్షణం కూడా నువ్వు ఆశ్చర్యంలో మునిగినప్పుడు ధన్యవాదములు బాబా అని నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు. సాయినాథ నమస్కారమని ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటావు. ఇక నుంచి జరగబోయేది ఇదేనమ్మా. నువ్వు సంతోషంగా వేడుకగా చూడమ్మా. ఈ సాయి తండ్రి మాటలు నమ్ము. నేను నీ దగ్గర ఉన్నప్పుడు నీకు అంతా శుభమే జరుగుతుంది. అంతా చూస్తూ ఉంటాను. ఇది నిన్ను మభ్య పెట్టడం కోసం చెప్పట్లేదమ్మా. అంతా కూడా మంచి చేస్తాను. నమ్మకంతో ఉండు. నాకు 2 రూపాయలు దక్షిణ పెట్టు. నన్ను పూజించేటప్పుడు 2 రూపాయలు దక్షిణగా పెట్టు. శ్రద్ధ సబూరి అని 2 రూపాయల భక్తిగా నన్ను స్మరిస్తూ ఉండు. నా నామస్మరణ నమ్మిన నీకు ఈ బాబాను నీకోసం పనిచేస్తానమ్మా. ఇక నుంచి ఆలస్యం అవుతుందని మర్చిపో. ధైర్యంగా ఉండు. అలాగే నమ్మకంగా ఉండు. నమ్మకంతో ఉండి అంతే మంచి జరుగుతుందమ్మా. ఇప్పటి వరకు నీ మనసులో గూడి కట్టుకుని బాధ అంతా తొలగించేస్తాను కదా. ఒక్కసారి నన్ను తలుచుకో. ఈ బాబా ఉండగా నీకు దిగులెందుకు తల్లి? ఒక్కసారి నన్ను తలుచుకో అమ్మా. నీకు ఎలాంటి కష్టం కూడా రానివ్వను. ఇక ఇప్పటి వరకు నిద్ర లేని రాత్రులు గడిపావు కదా. ఇక నుంచి ఎవరికి భయపడకుండా, దేనికి భయపడకుండా ప్రశాంతంగా నిద్రపో.
అందరితో గౌరవంగా ప్రేమగా ఉండు. నీ కోరిక ఆలస్యమైందని అనుకోకు. తప్పకుండా రేపటి నుంచి నీకు అదృష్టం ప్రారంభమవుతుంది. ఈ క్షణాన అయినా సరే భగవంతుడు నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలంటే మొదటిగా నీలో ఉన్న మంచి భక్తి విశ్వాసం ఉండాలి. ఆ భక్తి నీకు ముందే నన్ను ఎంతగానో జ్ఞానిస్తావు కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చి మాటలన్నీ చెబుతున్నాను. ఈ సాయిని ఆశ్రయించు వారికి రక్షా కవచాన్ని కప్పుతాను తల్లి. భక్తితో ఆరాధించే వారికి, సహనంతో ఉండేవారికి ఎప్పుడు దగ్గరలోనే ఉంటాను. ఏ విధంగా అయినా సరే నా భక్తులను నేను మంచి మాటలను, సందేశాలను చెబుతూ ఉంటాను బిడ్డ. ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు కదమ్మా. కల్మషం లేని మనసత్వం ఎంతో ఇష్టం తల్లి. నువ్వు అడిగే ప్రతి కోరికలో కూడా న్యాయం ఉంది. నువ్వు ఏదైతే కోరుకున్నావో నీ మనసులో ఉన్నది ఉన్నట్లు నాకు చెబుతూ ఉంటావు. నన్ను ఎంతగానో నమ్మే కదా నాకు చెబుతూ ఉంటావు. అలాంటిది నీ న్యాయమైన నా కోరిక తీర్చడం ఈ సాయి తండ్రి బాధ్యత కదా. నేను నీ భవిష్యత్తుని ఇప్పటికే రాసేసాను తల్లి. నువ్వు ఎప్పటికీ భయం, ఆందోళన చెప్పాల్సిన అవసరం లేదు. సంతోషం నీకోసం నిలువ చేశాను తల్లి. ఇక నీ జీవితం అంతా సంతోషంగా ఉండు. నీ జీవితం ఎలా మలుపు తిప్పుతాను నువ్వే చూడు. నువ్వే ఆశ్చర్యపోయేలా అన్ని సంతోషాలు కూడా నీ ఇంట్లో చేర్చి పెడతాను తల్లి. నీకు ఇక కొత్త జీవితం ఆరంభమైనట్లుగా అంతా ఆనందం నీ చుట్టూ నిండుగా ఉంటుంది. నువ్వు ఏదైతే తలుచుకున్నావో అది నెరవేరి అమితమైన సంతోషాన్ని ఇస్తుంది. నన్ను ఆశ్రయించావు కదా, నన్ను కోరావు కదా, నిన్ను రక్షించడం నీ సాయి బాధ్యత. ప్రశాంతంగా కంటి నిండా నిద్రపో. నీ సాయిని ధ్యానిస్తూ ఉండు. రేపటి నుంచి అద్భుతాన్ని చూస్తావు. ఇన్నాళ్ళు నీవు నన్ను ప్రశ్నించిన ప్రశ్నలన్నిటికీ సమాధానం రేపటి నుంచి అందుతాయి బిడ్డ. అది ఏ విధంగా అనేది నువ్వే తెలుసుకో. ఏదో ఒక రూపంలో నీ ప్రశ్నలన్నిటికీ రూపంలో చెప్తూనే ఉంటాను. సమాధానం చెప్పి ఖచ్చితంగా తీరుతాను. ఎన్నో బాధలు అన్నీ పడ్డావు కదా, అన్నిటికీ కూడా అంతం చేసేస్తాను. ఇక నువ్వు ఆశ్చర్యంతో నిండిన ఆనందాన్ని నువ్వు చూస్తావు బిడ్డ. ఇక నుంచి నీ సాయి తండ్రి మీద నమ్మకంతో, ధైర్యంతో, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. ఎవరిని కూడా నీ మాటలతో కానీ నీ చేతలతో కానీ బాధ పెట్టద్దమ్మా అని బాబా గారు ఈ చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.